తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జనసేన నాయకులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల వరకు కలిసి ప్రయాణం చేసిన జనసేన నాయకులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే అన్నట్లు తయారయ్యారు. టీడీపీ నేతలు తమను వాడుకొని వదిలేశారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నాని వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబుకు రాజకీయ జన్మనిచ్చిన ఈ గడ్డపై ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య నడుస్తున్న వర్గ పోరు కూటమిలో లుకలుకల్ని మరోసారి తెరపైకి తెచ్చింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని విజయం సాధించినప్పటి నుంచి కూటమిలో ఇమడలేకపోతున్నారు కొంతమంది జనసేన నేతలు. కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు తమ సేవలు వాడుకొని గెలిచిన తర్వాత తమను పక్కన పెట్టారని జనసేన క్యాడర్ టీడీపీపై ఆగ్రహంగా ఉంది. ఈ అసంతృప్తి కేవలం క్షేత్రస్థాయి కార్యకర్తలకే పరిమితం కాలేదు. ఏకంగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఏకపక్ష వైఖరిని ఆయన మీడియా ముఖంగానే తప్పుపట్టారు. కూటమి నేతలమంతా కలిసి ఉన్నామనే భావనను ఎమ్మెల్యే మర్చిపోయారని, ఇప్పటికైనా ఆయన తన ఏకపక్ష ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు. అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ తమకు కనీస గుర్తింపు కూడా దక్కడం లేదని జనసేన శ్రేణుల్లో చాలా కాలంగా అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. నియోజకవర్గంలో ఈ విభేదాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా భౌతిక దాడుల వరకు వెళ్లడం కూటమిలో ఉన్న అగాధాన్ని సూచిస్తోంది. తొండవాడకు చెందిన జనసేన నాయకుడు మురళీరెడ్డి ఏకంగా ఎమ్మెల్యే పులివర్తి నానికి చెప్పు చూపించి దాడికి యత్నించిన ఘటన 3 నెలల కిందట తీవ్ర సంచలనం సృష్టించింది. మా గ్రామాన్ని పాకిస్తాన్తో పోలుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను కత్తితో కోసి నిరసన తెలిపాడు. దీంతో కూటమిలో చీలిక బహిరంగమైంది. గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన జన సైనికులను తొక్కేస్తున్నారని ఆవేదన ఫ్లెక్సీల చించివేతతో బహిర్గతమైంది. రాజకీయ ప్రాధాన్యత సంగతి పక్కన పెడితే కాంట్రాక్టులు, దోపిడీలో కూడా తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జనసేన నేతలు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా, రామచంద్రాపురం మండలంలోని అటవీ భూముల ఆక్రమణలు, గ్రావెల్ తవ్వకాలు ఇలా అన్నింటినీ తెలుగు తమ్ముళ్లే దోచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ మధ్య ఈ వివాదాలు కాస్త సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీ జనసేన ఇన్ఛార్జ్ జనసేన సాయి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. మంగళం పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు జనసేన నాయకులను ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే నానికి సాయి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ తిరుపతి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోతో కూటమిలో సయోధ్య లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. జనసేన పార్టీకి ఎటువంటి న్యాయం జరగలేదు, జరగకపోగా అవమానాలు, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పులివర్తి నాని గారు, నేను జనసేన పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడుతున్నా పార్టీ కోసం. ఈరోజు నన్ను పంచాయత్ ఆఫీసులో మీటింగ్ పెట్టారు. ఈరోజు నన్ను బయట నిలబెట్టి మీటింగ్ పెట్టారు. ఈరోజు నేను ఏ తప్పు చేసినా నన్ను ఎందుకు బయట పెట్టారు ఈరోజు? అయితే ఈ హైడ్రామా అంతా కేవలం 24 గంటల్లోనే సద్దుమణగడం విశేషం. జనసేన సాయి తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమేనంటూ పొలిటికల్ కవరింగ్ ఇస్తూ ఎమ్మెల్యే నాని, జేబీ శ్రీనివాసులకు శాలువాలు కప్పి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ హఠాత్ పరిణామం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి, తెర వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేదా సర్దుబాట్లు నడిచాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.